వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కమ్మ కులం మీద పడి ఇంకా ఏడుస్తూనే ఉంటారా, ఇప్పటికైనా ఈ ఏడుపులు ఆపరా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించే ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరి గురించి ఈ టైటిల్ పెట్టానో మీకు అందరికీ అర్థమవుతూనే ఉంటుంది ఇప్పటికీ. అది కూడా నేను జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఈ టైటిల్ పెట్టడం జరిగింది. ఎందుకు ఈ టైటిల్ పెట్టామంటే ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి. జగన్మోహన్ రెడ్డి కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ 5 ఏళ్లుగా ఎలాంటి అరాచకాలు చేశారు, ఎలాంటి అరాచకాలు చేసేలాగా చేశారు అనేది అందరికీ తెలిసిన విషయమే. దాని ఫలితంగా ఆయన ప్రతిపక్షంలో ఉన్న ఇప్పటికీ కూడా అదే రకంగా ఆ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వస్తూ ఉన్నారు. నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అమరావతిలో పనులు మొత్తాన్ని కూడా కమ్మ సామాజిక వర్గం వాళ్ళకే చంద్రబాబు నాయుడు కేటాయిస్తున్నారు అని చెప్పి మాట్లాడడం జరిగింది. బుర్రలో గుజ్జు ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడి ఉండే వాళ్లే కాదు. ఎందుకంటే అమరావతిలో కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారని మాట్లాడుతూ ఉన్నారు. అమరావతిలో సగం పనులు చేస్తుంది ఎల్ఎన్టీ వాళ్ళు ఉన్నారు, మేఘా వాళ్ళు ఉన్నారు. అది కాక 100 కంపెనీలు కేటాయించారు చంద్రబాబు నాయుడు కానీ ప్రభుత్వం కానీ. వీళ్ళంతా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళేనా? గతంలో జగన్మోహన్ రెడ్డి ఇలాగే ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతోని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. చంద్రబాబు నాయుడు ముందుగానే రాజధాని అనౌన్స్ చేసి తన సామాజిక వర్గ నేతలందరినీ కూడా అక్కడ భూములు కొనిచ్చేలాగా చేశారు అని చెప్పి ఆరోపణలు చేయడం జరిగింది. ఒక పయ్యావుల కేశవ్ దగ్గర నుంచి ఒక ధూళిపాల నరేంద్ర దాకా, పుల్లారావు దాకా అందరి మీద ఆరోపణలు చేశారు. తీరా అవన్నీ బయటకు వస్తే వైఎస్ఆర్సీపీ నేతలు కూడా చాలామంది అక్కడ భూములు కొన్నారు. సో ఒక సామాజిక వర్గం మీద దాడి, ఒక పద్ధతి ప్రకారం దాడి జరిగింది 5 ఏళ్ల పాటు. దానిని ఈరోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి తాను అనుకున్న దాన్ని నిజం చేయాలి అంటే, తాను అనుకున్న మాటను అది తప్పైనా అది బూత్ అయినా దాన్ని ఎండార్స్ చేయాలి అంటే ఆయన ఎప్పుడు కూడా ఒక కులాన్ని టార్గెట్ చేసుకుంటారు. అది కూడా చంద్రబాబు నాయుడు కులం అంటే ఆయనకు ఆ స్థాయిలో అక్కసు ఉంది కాబట్టి ఎప్పుడు కూడా కమ్మ సామాజిక వర్గం ఆయన మాటల్లో టార్గెట్ అవుతూనే ఉంటుంది. ఈవెన్ 5 ఏళ్ల కాలంలో ఆయన చేతలు కూడా టార్గెట్ అవుతూనే వచ్చింది. ఇంకా కమ్మ సామాజిక వర్గం మీద పడి జగన్మోహన్ రెడ్డి ఏడుస్తున్నారు అంటే అతను నిజంగా ఆ వైసీపీ నేతల బుర్రలో గుజ్జుందా లేదా అనేది నాకు అనుమానం. ఓన్లీ కమ్మ సామాజిక వర్గం ఓటేస్తేనే చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, బీజేపీ కానీ అధికారంలోకి వచ్చారా? రాష్ట్రంలో అన్ని కులాలు ఉన్నాయి, అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నాయి. అందరూ కలిసికట్టుగా జగన్కి వ్యతిరేకంగా నిలబడితేనే ఆ స్థాయిలో మొన్న కూటమి ప్రభుత్వానికి మ్యాండేట్ వచ్చింది. మనం చూస్తే జగన్ వర్సెస్ జనం అన్నట్టుగా మొన్న ఎన్నికలు జరిగాయి. జగన్ వర్సెస్ ప్రతిపక్షాలు అన్నట్టు జరగలేదు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చూశారు కాబట్టి ప్రతి సామాజిక వర్గం ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నిలబడింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ చూస్తే 100% స్ట్రైక్ రేట్, ఒక గేమ్ చేంజర్గా నిలబడ్డారు మొన్నటి ఎన్నికల్లో. ఇంకా జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గాల మీద చిచ్చు పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి? ఒక సామాజిక వర్గం టార్గెట్గా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, ఏ ప్రతిపక్ష నేత చేయని విధంగా, ఏ పార్టీ అధినేత పాల్పడిన విధంగా అంతటి అరాచకాలకు పాల్పడ్డారు జగన్మోహన్ రెడ్డి. దీనంతటికీ కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు అనే పేరు. చంద్రబాబు నాయుడుది కమ్మ సామాజిక వర్గం కాబట్టి ఆ స్థాయిలో ఆయన కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. చంద్రబాబు నాయుడు ఆ సామాజిక వర్గం నుంచి వచ్చారు కాబట్టి అందుకనే కమ్మ సామాజిక వర్గం అంటే జగన్మోహన్ రెడ్డికి యావగీం, అది అక్కసు. కానీ ఆ సామాజిక వర్గాన్ని మిగతా జగన్మోహన్ రెడ్డి తప్ప జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గంలో అందరూ కూడా ఆ సామాజిక వర్గం అంటేనే గౌరవం ఉంటుంది. మొన్న ఎన్నికల్లోనే అది ప్రూవ్ అయింది. కనీసం జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం అయినా 1 సైడెడ్గా మొన్న ఆయనకి ఎన్నికల్లో నిలబడిందా? అంటే మీ సామాజిక వర్గం కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నట్టు కదా మొన్నటి ఎన్నికల్లో. మీరు ఎన్ని రకాల అరాచకాలు చేశారు 5 ఏళ్ల పాటు? గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాగే చేస్తూ వచ్చారు. ఈవెన్ తాను ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అనేక సార్లు మొత్తం కమ్మ సామాజిక వర్గాన్ని ప్రమోట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. కమ్మ సామాజిక వర్గానికి మంత్రి పదవులు ఇస్తూ ఉన్నారు, ఇలాగ మాట్లాడేవాళ్ళు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్ళారు. వాళ్ళల్లో ఎంతమంది కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి చంద్రబాబు నాయుడు మంత్రి పదవులు ఇచ్చారు? ఒక భూమా అఖిలప్రియకి ఇచ్చారు, ఒక ఆదినారాయణ రెడ్డికి ఇచ్చారు, ఒక సుజయకృష్ణ రంగారావుకి ఇచ్చారు. వీళ్ళంతా కమ్మ సామాజిక వర్గం వల్ల. అప్పుడు కూడా అంతే మాట్లాడేవాళ్ళు. రాజ్భవన్ దగ్గరికి వెళ్ళి అటు గవర్నర్ కలిసి మొత్తం దాదాపు 100 మందికి పైగా 150 మందికి ఎస్ఐలకి, సీఎల్ అందరికీ కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి ఇస్తున్నారని మాట్లాడారు. ఎవిడెన్స్ చూపించమంటే ఒక్క ఎవిడెన్స్ లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర. అంటే అక్కడ ఉన్నదాన్ని లేని దాన్ని ఉన్నగా భ్రమింపజేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడుది కమ్మ సామాజిక వర్గం కాబట్టి ఆ కమ్మ సామాజిక వర్గమే సాఫ్ట్ టార్గెట్ అవుతూ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూస్తే ఈయన ఆ సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని చేసిన అరాచకాలు అసలు లెక్కేస్తే లెక్కకు వస్తాయా? ఈ రోజు మనకి ఒక ఎలక్షన్ కమిషనర్ కి సామాజిక వర్గాన్ని అందించే ప్రయత్నం చేశారు. నిమ్మగడ్డ కమ్మగడ్డ అని మాట్లాడారు ఆ రోజున. కరోనా వస్తే ఒక పాండమిక్, దానికి కమ్మ సామాజిక వర్గాన్ని అందించి కమ్మరోనానా అని అడిగారు. అంతేకాదు అమరావతిని కమరావతి అని మాట్లాడారు. అందుకు కదా రేణుకా చౌదరిని మేము లెఫ్ట్ హ్యాండ్ రైట్ తీసింది, పెట్టు కమరావతి అనే పేరు దమ్ముంటాయని. అదే సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి చేయని పనులు లేవు. ఆ సామాజిక వర్గంలో ఎవరైతే టీడీపీకి అండగా నిలబడ్డారో వాళ్ళందరి మీద, ఒక దేవినేని దగ్గర నుంచి ఒక ధూళిపాల దాకా అందరి మీద కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. అందరినీ జైల్లో పెట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళని మానసికంగా హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని. ఎవరైనా సోషల్ మీడియా వేదికగా సామాజిక వర్గం వాళ్ళు ఒక పోస్ట్ పెడితే వాళ్ళని వెంటాడి వేధించే ప్రయత్నం చేసేవాళ్ళు.
కేవలం చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం కాబట్టే అమరావతిని ఆ స్థాయిలో తొక్కేసే ప్రయత్నం చేశారు. వాళ్ళు చేసిన పాపం అది. అమరావతిలో మొత్తం భూములు ఇచ్చిన వాళ్ళంతా కమ్మ సామాజిక వర్గం వాళ్ళే ఉన్నారా? పోనీ జగన్మోహన్ రెడ్డికి 19 ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం ఎవరు ఓట్లేదా? పోనీ మరి యువతలో ఉన్న సామాజిక వర్గాన్ని ఆయన ఆ స్థాయిలో టార్గెట్ చేస్తూ ఉన్నారు కదా. మరి తన పార్టీలో సామాజిక వర్గం ఉన్నా ఆయనకు అంతే కోపం ఉంది. అందుకే ఒక కొడాలి నానిని, ఒక వంశీని, ఒక కేసీఆర్ నానిని, ఒక దేవినేని అవినాష్ని వీళ్ళందరినీ ఏం చేశాడు ఆయన? వాళ్ళకి ఈరోజు భవిష్యత్తు లేకుండా చేశారు. వీళ్ళేమో గొర్రెల్లాగా వెళ్ళి ఆయన దగ్గర జాయిన్ అయిపోయి ఆ సామాజిక వర్గాన్ని కూడా వీళ్ళు హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేస్తే ఈరోజు వాళ్ళకి ఏం మిగిల్చారు జగన్మోహన్ రెడ్డి? కొడాలి నాని హార్ట్ ఇష్యూతోని ఈ రోజున తన ఫ్రెండ్ అయిన వంశీని అరెస్ట్ చేస్తే ఆ బాధలోని కనీసం తన ఫేస్ చూపించుకోలేకపోతున్న తను మాట్లాడిన బూతుల మంత్రి అని పేరు తెచ్చుకోవడంతో ఈరోజు కమ్యూనిటీకే కాదు కాన్స్టిట్యున్సీకి కూడా ఫేస్ చూపించలేకపోతూ ఉన్నారు. ఒక వంశీ పార్టీ ఆఫీస్ తగలబెట్టి భువనేశ్వరం పట్టుకొని నానా మాటలు మాట్లాడి ఈరోజు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత తన ఇంట్లో వాళ్ళకే తన ఫేస్ గుర్తుపట్టట్లేదు వాళ్ళు. కేసీఆర్ నాని లాస్ట్ మినిట్లో చంద్రబాబు నాయుడు ఆ స్థాయిలో తను 2 సార్లు ఎంపీని చేస్తే తన ఆత్మాభిమానం పేరుతోనో ఇంకో పేరుతోనో బయటకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పంచం చేరారు. ఈరోజు దాని ఫలితమే తను రాజకీయాల నుంచి కూడా రాజకీయ సన్యాసం చేయాల్సిన పరిస్థితి. అవినాష్కి ఆ పార్టీ ఎన్ని ఇచ్చింది? తన తండ్రి చనిపోయిన తర్వాత టీడీపీ. కానీ అవినాష్ ఏం చేశారు? ఆఖరికి తను టికెట్ ఇస్తే కూడా చంద్రబాబు నాయుడు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే విధంగా జగన్ పంచం చేరాడు. ఈరోజు కనీసం మీకు ఒక గ్రాటిట్యూడ్ ఉందా ఆ పార్టీలో ఉన్నందుకు? జగన్మోహన్ రెడ్డిని మేము పబ్లిక్గా ప్రెస్ మీట్లోనే అవమానించే ప్రయత్నం చేశారు మొన్న జోగి రమేష్ ఇంటి ముందు నుంచొని. సో మీతో ఒక కోనేరు ప్రసాద్, ఒక పీవీపీ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని ఆ సామాజిక వర్గం తరపున ఆ పార్టీని రిప్రజెంట్ చేసిన వాళ్ళకి లైఫ్ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి? పూర్తి స్థాయిలో వాళ్ళని ఏదైతే మంత్రి పదవి ఇచ్చారో కొడాలి నానికి చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టమని, అదే కొడాలి నానికి ఈరోజు ఒకసారి మంత్రి పదవి జీవితాంతం అతనికి ఆ క్రెడిబిలిటీని లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి. అంటే వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడి అలా చేస్తారు. సొంత సామాజిక వర్గానికే దూరమైన వ్యక్తులు వీళ్ళంతా, మనం చెప్పుకున్న వాళ్ళంతా. సో ఇప్పుడు మళ్ళా ఇంత జరిగింది కదా జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు ప్రతిసారి చంద్రబాబు నాయుడు తిట్టాల్సి వచ్చినప్పుడల్లా కమ్మ సామాజిక వర్గాన్ని పేరు బయట తీసుకొచ్చేవాడు. ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే దాన్ని ఆయన మీడియా కానీ సోషల్ మీడియా కానీ అందుకొని అంతే దారుణంగా పోస్టులు పెట్టేవాళ్ళు. ఎన్ని బూతులు మాట్లాడితే ఆ సామాజిక వర్గాన్ని పోస్టులు పెట్టేవాళ్ళు. ఎంత హ్యూమిలేటింగ్గా, ఎంత హార్ట్ టచింగ్గా ఆ పోస్టులు ఉండేవంటే అంత దారుణంగా ఉండేవి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడిని అదే సామాజిక వర్గాన్ని, ఆ సామాజిక వర్గాన్ని కోపంతోనే కదా మీరు ఆయన అరెస్ట్ చేసింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే ఓన్లీ కమ్మ సామాజిక వర్గం ఒక్కటే వచ్చి బయటికి ధర్నాలు చేసిందా, నిరసనలు తెలిపిందా? మొత్తం ప్రపంచం అంతా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆయన మద్దతు ఇస్తూ నిరసనలు వెల్లువెత్తాయి. అందరికన్నా ముందు వచ్చింది పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆయన్ని ములాఖత్ అవ్వడం జరిగింది, పొత్తులు ప్రకటించడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆ సామాజిక వర్గం కాదు కదా. సో అలా ప్రతి ఒక్కరిని జగన్మోహన్ రెడ్డి అలా టార్గెట్ చేస్తూ వచ్చి వెంట పడుతూనే ఉన్నారు ఆ సామాజిక వర్గాన్ని. కానీ వీళ్ళెవరూ జగన్మోహన్ రెడ్డి మీద వెండెట్టా తీసుకుందామనో, పగ తీర్చుకుందామనో, ప్రతీకారాలు తీర్చుకుందామనో లేదు. వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ జోలికి వస్తే మాత్రం వాళ్ళు ఊరుకునేవాళ్ళు కాదు. కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడో రాష్ట్రానికి ఆయన ఉంటే భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో ఎవరైనా ఒకరిద్దరు మద్దతు ఇచ్చి ఉండొచ్చేమో. కానీ మీరు సామాజిక వర్గం మొత్తాన్ని హ్యూమిలేట్ చేస్తూ వచ్చారు. ఈరోజు మళ్ళా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ మళ్ళీ ఇదే రాగం అందుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఎక్కడా ఏమీ లేదనుకున్నాం. మనం చూసాం అంబటి రాంబాబు అరెస్ట్ అయినప్పుడు అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గంలో ఒక టైగర్ అని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. ఇదే అంబటి రాంబాబు 3 సార్లు టికెట్ తీసుకోవాలంటే 3 సార్లు ఆయన 30 తిప్పలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి. అప్పుడు గుర్తురాలేదా ఆయన కాపు టైగర్ అని? ఇదే అంబటి రాంబాబు మహిళలకు సంబంధించిన విమర్శలు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటా ఉంటే ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి అతని కోసం అండగా నిలబడ్డా? ఇదే అంబటి రాంబాబు అటు జనసేన శ్రేణులతో చాలాసార్లు టార్గెట్ అయ్యారు. అప్పుడన్నా నిలబడ్డారు జగన్మోహన్ రెడ్డి. ఆయన అరెస్ట్ కావడంతో నేను కాపు టైగర్ అనే విషయం గుర్తొస్తుంది. ఈరోజు ఆ పాచికి పారలేదు కాబట్టి ఒక ముద్రగడ నుంచి ఒక తోట త్రిమూర్తుల దాకా అంబటి రాంబాబు ఇంటికి ప్రతిరోజు పాదయాత్రలు చేశారు. ఎన్ని రకాలుగా కాపు సామాజిక పేరుతో హడావిడి చేసినా అది వర్కౌట్ కాలే, ఎక్కడ ఒకటి జనం స్పందించలా. అందుకని ఈరోజు మళ్ళీ కమ్మ సామాజిక వర్గం పాట అందుకుంటూ ఉన్నారు. అమరావతిలో వర్కులు మొత్తం కూడా అన్ని పనులన్నీ కమ్మ సామాజిక వర్గానికి వేస్తున్నారంట చంద్రబాబు నాయుడు. ఇది జగన్మోహన్ రెడ్డి మీరు తగ్గిది మీ కమ్యూనిటీ కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు. అందుకే మీరు ఆ ఓటింగ్ 11 సీట్లకే పరిమితమయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీలో ఏమాత్రం కృతజ్ఞత ఉన్నా, ఏమాత్రం మీరు మారాలనుకున్నా ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం, ఒక సామాజిక వర్గాన్ని రాజకీయాల్లోకి లాగడం ఆపండి. మీకు రాజకీయంగా ఏదైనా ఉంటే మీరు తేల్చుకోండి. ప్రత్యేకించి మీరు ఒక సామాజిక వర్గాన్ని, కమ్మ సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి రాజకీయాలకు ముడిపెట్టి మీ రాజకీయాల కోసం సామాజిక వర్గాల మీద చిచ్చుపెట్టమాకండి. మీరు ఇలాగే చేసుకుంటూ వెళ్తే ఎంతో కాలం ఆ సామాజిక వర్గం సహనంగా ఉండదు. ఆల్రెడీ మీ మీద మొన్నటి ఎన్నికల్లో రివోల్ట్ వచ్చింది. ఈసారి ఇంకా పూర్తిగా జీరోకి పడిపోయే పరిస్థితికి వచ్చారు. ఈసారి ఇంకా మైనస్కి పడిపోయే పరిస్థితి వస్తుంది. దయచేసి ఈ సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెడతాం మాత్రం ఆపండి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.